హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ ఏంటంటే సదరన్ స్లాట్ బుకింగ్ గురించి అయితే ఎప్పటి నుంచి ఏదో చూస్తున్న దివ్యాంగులకైతే శుభవార్త అనుకోవచ్చు. సదరన్ స్లాట్ బుకింగ్ ఒక 10 గంటలకైతే ఓపెన్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సదరన్ స్లాట్ బుకింగ్ కోసం సచివాలయం దగ్గరికి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం చెప్తుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి అప్లికేషన్ పెట్టాలి లేదనే విషయాలన్నీ మీకు పూర్తిగా నేను ఇప్పుడు అప్డేట్ ఇస్తాను. అలాగే సదరన్ స్లాట్ బుక్ అయిన తర్వాత డాక్యుమెంట్స్, డాక్టర్ హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళాలి, సదరన్ స్లాట్ బుక్ అయిన తర్వాత ఎప్పుడు పెన్షన్ ఇస్తారనే విషయాలన్నీ మీకు పూర్తిగా నేను అప్డేట్ ఇస్తాను. కొత్త పెన్షన్ విషయాన్ని కూడా మీకు ఒక చిన్న అప్డేట్ అయితే మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అని మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు ఇవ్వడానికి మన ఛానల్లో వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. వివరాలు ఏంటంటే ఈ పూర్తి వీడియో అయితే మీరు చూసేయండి. వివరాలు ఏంటంటే ఈరోజు 10 గంటలకి సదరన్ స్లాట్ బుకింగ్ అయితే ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అయితే ప్రకటించింది. అలాగే ఈ ఒకటే రోజు పెన్షన్ సదరన్ స్లాట్ బుకింగ్ చేస్తారా లేదని చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 10 గంటలకు ఎందుకు ఓపెన్ చేస్తా అని చెప్పారంటే 10 గంటల లోపు పూర్తిగా చాలామందికి 99% వరకు పెన్షన్ పంచడం అయిపోతుంది. కాబట్టి 10 గంటల నుంచి సచివాలయం సిబ్బంది సచివాలయంకి వెళ్ళేసి ఈ సదరన్ స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ చేసేది, ఆ సదరన్ స్లాట్ బుక్ చేసేదానికి వీలుంటుందని 10 గంటల నుంచి ఓపెన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ ఈరోజు కానీ వాయిదా కానీ పడింది అనుకోండి, 3వ తారీఖుకి సదరన్ స్లాట్ బుకింగ్ అనేది అవ్వచ్చు. వాయిదా పడే ఆలోచన కూడా ఉన్నట్టేమో సచివాలయ సిబ్బంది కూడా ఇంకా తెలియదు. కానీ 2 రోజుల ముందు అయితే ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి సదరన్ స్లాట్ బుకింగ్ 1వ తారీఖు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సదరన్ స్లాట్ బుకింగ్కి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్న దివ్యాంగులు వాళ్ళైతే మీ దగ్గరున్న సచివాలయం అయినా సరే, అలాగే మీ సేవ సెంటర్కైనా వెళ్ళేసి సదరన్ స్లాట్ బుకింగ్ చేసుకోండి. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో అది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఆధార్ కార్డుకి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా సదరన్ స్లాట్ బుక్ చేసేదానికి వీలుంటుంది. తర్వాత ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లేకపోతే ఫింగర్ ప్రింట్స్ కూడా గతంలో చేస్తున్నారు, ఇప్పుడు అదైతే కొంచెం హోల్డ్లో ఉంది. కాబట్టి మ్యాక్సిమం 99% ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ద్వారానే అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ చూడండి అంటారు, మీ వికలాంగతత్వానికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చూడండి అంటారు. కానీ మనం మీరు చేసేది ఏంటంటే కొంచెం దూరమైనా పర్వాలేదు, ఫాస్ట్గా పెట్టేసుకుంటే తొందరగా బుకింగ్ అయిపోతుంది. అందుకనమాట, ఎందుకంటే కొద్దిగానే ఉంటాయి. అందులో చాలామంది మన రాష్ట్రంలో దివ్యాంగులు అనేది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఫాస్ట్గా బుకింగ్ అనేది అయిపోతుంది. కాబట్టి మీరు దూరంగానే పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం దూరమైనా పర్లేదు. అలా మీరు సదరన్ స్లాట్ బుక్ అవ్వడం మాత్రం చూసుకోండి, దగ్గరైనా దూరమైనా సరే. అది ఆడికి తర్వాత బుక్ అయిన తర్వాత సదరన్ స్లాట్ బుక్ అయిన తర్వాత మీకు హాస్పిటల్కి వచ్చిన డేట్కి కంపల్సరీగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమాన కార్యాలు వెళ్ళలేకపోతే ఆ సదరన్ స్లాట్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని డిలీట్ చేసే తప్ప మళ్ళీ మీకు సదరన్ స్లాట్ బుక్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు సదరన్ స్లాట్ బుక్ అయితే ఒకవేళ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి ఎత్తుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత సదరన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సచివాలయం సిబ్బంది అయినా సరే, మీ సేవ వాళ్ళు అయినా సరే మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అడిగి తీసుకోండి, అదైతే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రేషన్ కార్డు తీసుకెళ్ళిన తర్వాత మీకు అక్కడ వాళ్ళు మీకు స్లిప్ కూడా ఇస్తారు. తర్వాత మీ వికలాంగత్వాన్ని వాళ్ళు పరీక్షించి మీకు పర్సంటేజ్ ఎంత ఉందో మినిమం 35% 40% ఉంటే మీకు వికలాంగత్వానికి అర్హులు అనేది అవుతుంది. ఆ 45% అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. అది వాళ్ళు మీరు వెళ్ళిన వైద్య పరీక్షలకు వెళ్ళిన ఒక వారం తర్వాత సచివాలయంకి అది రిపోర్ట్ వస్తుంది. ఆ సచివాలయంలో మళ్ళీ మీరు వెళ్ళి సచివాలయం సిబ్బందిని అయితే వాళ్ళు చూసి మీ పర్సంటేజ్ ఎంత ఉందనేసి అప్పుడు మీ సదరన్ స్లాట్ బుకింగ్ చేసుకునేది సదరన్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సదరన్ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ద్వారానే మీకు పెన్షన్ పొందేదానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత కొత్త పెన్షన్లకి అయితే వస్తే, కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికైతే మన ప్రభుత్వం సంసిద్ధం అయితే చేస్తుంది అనేసి మన మంత్రి మండేపల్లి సెల్ఫ్ అధికారి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కనీసం 5 లక్షల పెన్షన్లకి అయితే దరఖాస్తు స్వీకరించేదానికైతే ఉన్నది. 5 లక్షల మంది దాకా ఉన్నారు పెన్షన్ తీసుకునేదానికి, దరఖాస్తు స్వీకరించేదానికి అనేసి మంత్రి మండేపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే భర్తను కోల్పోయిన వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా 95,000 మంది దాకా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనేసి మండేపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. వాళ్ళకు ఇది త్వరలోనే అందరికీ కొత్త పెన్షన్ అందిస్తామనేసి చెప్పడం జరిగింది.
కాబట్టి కొత్త పెన్షన్ గురించి దరఖాస్తు కూడా చేసుకునే వెసులుబాటు కూడా ఈ మంత్లోనే కల్పించవచ్చు 3 భాగాలు. ఎందుకంటే ఈ వికలాంగులు వెరిఫికేషన్ పెన్షన్ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి. అలాగే ఇప్పుడు ఎవరైతే దివ్యాంగుల పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అకౌంట్లో డబ్బులు కూడా జమ చేస్తున్నారో వాళ్ళ ఇబ్బందిని కూడా దృష్టి పెట్టుకొని హాస్టల్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే దివ్యాంగుల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడాలంటే ఆధార్కి ఎన్పిఎస్ లింకు, అకౌంట్కి ఎంపీఎస్ లింక్ ఉండాలి. ఆధార్కి అకౌంట్కి లింక్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అది చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సదరం స్లాట్ బుకింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకునేది. సదరం స్లాట్ బుకింగ్ ఏంటంటే ఈరోజు 10 గంటలకు ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు నెగ్లెక్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా వెళ్ళి 10 గంటలకు చూసుకోండి. టైం కూడా దగ్గర పడిపోయింది కాబట్టి. అలాగే మీ సదరం స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు స్లిప్ తీసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ పెన్షన్ గురించి చెప్పిన అప్డేటు. కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అలాగే పెన్షన్లు మీరు ఈ సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ వస్తే కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మంత్ ఎండింగ్లో లేకపోతే మే నెలలో అయినా ఖచ్చితంగా మన కొత్త పెన్షన్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.